ఎక్స్ట్రా జబర్దస్త్. మర్చిపోయి అమ్మాయి పాయింట్ వేసుకొచ్చాడు. పొద్దున్న 7ంటికి షూటింగ్ అన్నారు, లొకేషన్కి వచ్చా ఇప్పుడు దాకా ఒక్కళ్ళు రాలేదు. హీరో వచ్చాడు ఫస్ట్, వాళ్ళు రావాలి కదా. హీరో వచ్చినా రాకపోయినా పర్లేదు, ముందు అసిస్టెంట్ వచ్చాడు కదా, దానికోసం రావాలి కదా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? సరే ఫోన్ చేసి పిలిపి. ఎవరు, స్వాతినా రమ్యనా? నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తే తీసేస్తా అని చెప్తున్నా. నన్ను తీసేస్తావా? నీ దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నువ్వు చేసే అన్ని పనులు నాకు తెలుసు. న్యూస్ ఛానల్కి వెళ్ళమంటావా? న్యూస్ ఛానల్కి వెళ్ళమంటావా? వచ్చినా బాబు రే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? న్యూస్ ఛానల్కి వెళ్తావు, న్యూస్ ఛానల్కి వెళ్తావు. అరే ఇస్తానేరా ఏదో ఒకటి అడుగుతా. పెద్ద న్యూస్ ఛానల్ ఫస్ట్ ఫోన్ చేస్తా, డైరెక్షన్ వాళ్ళ పిల్లలు. హలో అసిస్టెంట్ డైరెక్టర్. సారీ సార్. ఏమయ్యా ఏంటయ్యా లేటు? అంటే మీరు నైట్ టైం బయటకి లేట్గా వస్తారని చెప్పి ఉద్దేశంతో నేను లేట్గా వచ్చాను సార్. డైరెక్ట్ గారు వస్తున్నారు, ఇలా మీరు స్క్రిప్ట్ చూడమని చెప్పారు సార్. ఇదేంటే చల్లగుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాను సార్ స్క్రిప్ట్ పేపర్స్. దేనికి? అంటే స్క్రిప్ట్ ఫ్రెష్ గా ఉండాలి కదా. ఏంటి అన్ని గీతలు మలుపులు ఇన్ని రాశారు, ఎక్కడ పెట్టారు? కథలో మలుపు అడిగారు కదా సార్ మీరే. ఇదేంటే చేంజ్ పెట్టారు? కథలో చేంజ్ గా అడిగారు కదా సార్ కొంచెం. సరే గాని సినిమా పేరేం పెట్టారు? ఎర్రి మేక. ఏంటిది? గోట్ ఎర్రి మేక. కరెక్ట్. టైటిల్ మార్చొచ్చు కదా. టైటిల్ ఆడి ఫస్ట్ ఒకటి అనుకున్నాం సార్, అది కరెక్ట్ సెట్ అయిపోతుందని చెప్పి దాంట్లో ఎర్రి మేకని పెట్టారు సార్. ఇప్పుడు ఎర్రి అనేది ఎవరికి తెలియదు ట్విస్ట్. అందులో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది సార్ మనకి సినిమా. పార్ట్ 1 పార్ట్ 2 కూడా. ఫస్ట్ పార్ట్ 2 చేస్తున్నాం. ఇది హిట్ అయింది అనుకోండి సార్, 1 చేస్తాం. ఫ్లాప్ అయింది 2తో ఆపేస్తాం. నువ్వు డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ గారు రండి. ఓ కాలమా ఇది నీ జాలమా. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా సార్. సినిమా బాగా రావాలి సార్. నీకు ముందే ఎలా ఉన్నావు, తీసాకేమవుతావు? కాదు మొత్తం ఏదో ఆస్తి అమ్ముకొని సినిమా తీస్తున్నట్టు. అవును సార్, ఉన్న కొబ్బరి తోటలు, చెరువులు, ఇరువులు, పొలాలు, గిలాలు అన్ని అమ్ముకున్నాను సార్. ప్రతి రూపాయి కూడా అతుందే సార్. సినిమా బాగా రావాలి సార్. బాగా వస్తుందండి. మీరు బాగా చేయాలి సార్. చేస్తామండి, చేద్దాం. చేస్తారే, మన కష్టాలన్నీ తీరిపోతాయి. చేస్తారమ్మా, రాసి పెట్టుకో సుధీర్, రాసి పెట్టుకో. సూపర్ హిట్. ఫస్ట్ సీన్ ఏంటి చెప్పండి సార్. ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్, మీరు బాగా రావాలి సార్. బాగా వస్తానండి, నో ప్రాబ్లం. రెడీ, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. కట్ సార్. టేక్ 15. కట్ సార్. దండం పెడతా సార్, కొంచెం బాగా చేయండి సార్. టేక్ 40. యాక్షన్. కట్ సార్. బాగా చేయండి సార్. బాగా చేయలేదు చెప్పచ్చు కదా. పొలాలు అమ్ముకున్నాను సార్. పాపం సార్, మొత్తం ఆస్తులు అమ్ముకుని సినిమా తీస్తున్నారు సార్. బాగా చేయండి సార్. ఏమయ్యా ఇటు రావయ్యా. చెప్పండి సార్. పరిగెత్తడం ఇంకంత మించి ఏం చేస్తారా ఎవడన్నా? సార్ పని చేద్దాం సార్, ఈ రన్నింగ్ అలసిపోయారు కదా, వేరే సీన్ చేద్దాం. హీరోని పిలిపించి హీరోని ప్రపోజ్ సీన్ పెడదాం సార్. ఇది బాగా చేయమనండి ఆయన్ని. ఇది ఖచ్చితంగా బానే చేస్తారు, టెన్షన్ పడకండి. హీరోని పిలండి. ఏంటి సీన్ ఏంటి? మీరు ప్రపోజ్ చేయండి సార్. ఓకే డన్, రెడీ. రెడీ సార్. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నువ్వు నాకు చాలా కట్ సార్. ఏం కావాలి సార్? సార్ అగ్గిపెట్టండి సార్. మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఏం రావట్లేదు నా దగ్గర నుంచి. ఎక్స్ప్రెషన్ సార్, ఎక్స్ప్రెషన్ సార్. సార్ ముగ్గురు జీవితాలు సార్. ఎరగొట్ట ఎప్పుడు ఎరగొడతా చూడండి, ఇప్పుడు చూడండి. కమ్ ఆన్, ఎర్రి మేక. కెమెరా సార్. రోలింగ్ సార్, యాక్షన్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మనకు అవదమ్మా. సీన్ బాగా చచ్చిపోతారు సార్. ఆయన పర్ఫార్మెన్స్ చచ్చిపోతున్నాను సార్. ఏం మాట్లాడతారు సార్? 5 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఆమె యాక్ట్ చేయలేరు మీరు? ఏమా హీరోయిన్ ప్రపోజ్ చేయాలి, ఎంతకన్నా యాక్టింగ్ ఏమని చేస్తావే చెప్పు. ఆర్టిఫిషియల్ వచ్చేస్తుంది సార్ బయటికి. నేచురల్ గా రావాలి అంతేనా? అంతే సార్. ఓకే డన్. ఇప్పుడు వస్తా నేచురల్ గా. ఇదంతా వేరే సీన్ డాన్స్ చేద్దాం సార్. డాన్స్ మామూలుగా ఉంటుంది సార్, చూడండి మీరు డాన్స్ చూడండి కావాలంటే. రెడీ, మ్యూజిక్ పెట్టమనండి సార్. కెమెరా మ్యూజిక్. సెంచరీని ఒక్క
సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ నేను చేస్తాను. అలా కత్తేదిరా అలా కత్తేదిరా ఆ డైలాగ్ ఒకటి చెప్పించండి. ఏ డైలాగ్ చెప్పండి 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 ఇప్పుడు చేస్తాను. ప్రపోజ్ చేయండి సార్ బాగా ప్రపోజ్ చేయాలి. ఓకే రెడీ. యాక్షన్. ఐ లవ్ యూ. మీరు చేయరు సార్. ఏం చేస్తున్నాడు సార్ కుట్లు తెప్పించుకున్నాడు సార్. కుట్లు చెప్పుకోవడం ఏంటండి బాబు? మీరు చేయరా సార్? నువ్వేదో చేయరా అవతల చచ్చిపోయాడు బాబు చేస్తున్నారా? ఏ ఫైటర్ ఫైట్ సీనా? బాగా చేయండి సార్ ఒక్కటి. యాక్షన్. కట్ సార్. ఈయన అక్కడ చేయాల్సిన సౌండ్లు యాక్షన్ లో చేస్తున్నాడు. పాయిజన్ సార్ అది. చేయమనయ్యా. సార్ 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 కొంచెం బాగా చేయండి సార్ మీరు. మీరు కాదు ఇగో నేను తాగుతా. ఇప్పుడు ఎరగదు. హీరో చచ్చిపోయి సీన్ ఉంది కదా, ఇగో నేను ఒరిజినల్ గా తాగి చేస్తాను. చూడండి సార్, ఒరిజినల్ విషయం ఇచ్చినా సరిగ్గా చేయట్లేదు సార్. నిజంగా చచ్చిపోయాడు సార్ ఆడు. సార్ లక్ష్మి కాల్ చేస్తుంది. ఎవరు? లక్ష్మి. వీడితో సినిమా స్టార్ట్ చేసి మనం ఎర్రి మేకలు అయ్యాం. పదరా రండి సార్. ఏ ఎర్రి మేక నీకు అవకాశం ఇస్తాను నేను చూస్తారా? ఎర్రి మేక ఎర్రి మేక. ఎక్స్ట్రా జబర్దస్త్. నాకు ఇద్దరు కొడుకులు మేడం, ఒక పనుడు. నేను సంపాదిస్తాను మేడం, మా ఇంట్లో ఖర్చు పెట్టేస్తారు. అసలు మెయిన్ పాయింట్ చెప్పాలి, ఈ స్కిట్ రాసింది వేరేడైనా ఈ స్కిట్ లేపాల్సిన బాధ్యత నాదే. రే పెద్దడా, ఏంటన్నా బీరువాలో 10,000 పెట్టాను కదా, ఏం చేసావు? ఇంట్లో ఒక్కనే ఉంటున్నానా? తమ్ముడు ఉంటున్నాడు కదా. రా చిన్నోడా. ఏంటి అడుగుతున్నావు? ఏంటి లోపల ఏం చేస్తున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నా. సర్లే నువ్వేం చేస్తున్నావు లోపల? నేను గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ ఏ గ్రూప్? వాట్సాప్ గ్రూప్ కి. మా నాన్న అడుగుతున్నాడు చెడు. బీరువాలో 10,000 పెట్టాను కదా, కనబట్లేవేంటి? నేను ఒక 5,000 తీసుకున్నా, అన్న ఒక 5,000 తీసుకుండు. అదేంట్రా తీసుకోలేదని చెప్పావు? నువ్వు ఏమడిగావు? 10,000 అన్నావు. నేను 10,000 తీసుకోవాలి. 5,000 తీసుకున్నా. మన చెల్లి ఏం చేస్తున్నావు? రాక్షసి చెల్లి చెల్లమ్మా లోపల ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానయ్యా. అని చెప్పు. చదువుకుంటున్నావు? ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావా? అదే అన్న ఇన్స్టాగ్రామ్. నీకు దాని గురించి బాగా తెలుసా? తెలుసు. కరెక్ట్ చెప్పరా. ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? తెలీదన్నా. ఇంటర్నెట్ ఉందా? ఉంది. ఇంటర్నెట్ లో అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఒరే ఇదంతా కాదురా, మన పనుడేడి? పనుడా ఒకటే ఒక్కడు మునగాడు ఊరే వచ్చిన పనివాడు విపరీతం చదివేనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు. నువ్వు ఎంత పనాడో నాకు తెలుసు కానీ ఏం చేస్తున్నావు? ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఏం చేసి వచ్చావేంటి? మా కుక్క పిల్లలు పెట్టిందండి. దాని కారణం నువ్వే ఏంటి? గమ్ చేసి రే నా లవర్ ఫోన్ చేస్తుంది, నేను లేనని చెప్పు. నేనున్నానండి. రే లోపలికి పని చేయి. ఏంటంటే వంట చేయమంటారు? అక్కడ కూరగాయలు కట్ చేయాలి. ఆ కత్తికి ఏమో 10 లేదు, 10 పెట్టించారు. ఇదిగో దీంతో వంట చేయి. దీంతో ఎలా కట్ చేద్దాం అండి? కత్తి కన్నా కలం గొప్పదంటారుగా, అందుకే దీంతో కట్ చేయి. లోపలికి వెళ్ళి నాన్నకి ఏం కావాలో చూడు. ఒక కాఫీ తీసుకురా. లైట్ గానే స్ట్రాంగ్ గానే? స్ట్రాంగ్ ఉండాలి. నాకు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంది? స్ట్రాంగ్ గా కాలం మందే తీసుకొచ్చా. ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చారా నువ్వు? అది నా కదరా ఇవ్వాల్సింది. సారీ అండి, పొరపాట్లోనే. లోపలికి వెళ్ళి నాకు జీడిపప్పు ఉప్మా తీసుకురా. జీడిపప్పు ఎక్కువ ఉండాలి. నాకు ఆడికన్నా ఎక్కువ జీడిపప్పు ఉండాలి. పట్రా. ఏంట్రా మొత్తం జీడిపప్పు ఉంది ఇందులో? నీకు ఎక్కువ ఉండాలని మొత్తం జీడిపప్పులు వేసి. ఉప్మా ఇందులో? ఉప్మా కింద ఉంటుంది సార్ లైట్ గా. ఇది ఒకటే అదే ఉప్మా. తినరా మొత్తం కూర్చొని. ఎలా లోపలికి? సెక్సీ సన్నీ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం. అంతేలే, సుధీర్ గాడు సీన్ గాడు హీరో కాగా ఈడికేముంది? నమస్కారం అండి. నమస్కారం. మీ రిపోర్ట్ బానే ఉందండి. చాలా థ్యాంక్స్ అయ్యా. కానీ పక్కింట్లో వెంకట్రావు గారికి హార్ట్ లో హోల్ పడి కడుపుని ప్రాబ్లం అయిపోయిందండి. ఇది కొంచెం ఇచ్చేయండి. సరే ఇచ్చేస్తాను. వెళ్ళు. హార్ట్ లో హోల్, ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు. హార్ట్ లో హోల్ లేవు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. హార్ట్ లో హోల్ ఉందా? అన్న ఏంటి నాకు ఈ విషయం దాచాడు? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మా అన్నయ్య హార్ట్ లో హోల్ పడిందా? మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది. మొత్తం పాటలని
మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది, కిడ్నీలో ఎవరు పాడైపోయి త్వరగా చనిపోతారా? అమ్మో ఆవిడ జాగ్రత్త చూసుకోవాలి. పెద్దడా ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? హార్ట్ గా జాగ్రత్త ఉండాలి కదా. అన్నయ్య ఎందుకంటే గట్టిగా అరుస్తావు? జాగ్రత్తగా ఉండాలిగా. హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అన్నయ్య ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అది హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అమ్మాయి గారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా అరుస్తారు? అది గుండె అనుకున్నారా గుండె అనుకుంటున్నారా? నా కూతురు మీదేంట్రా నువ్వు? అరద్దు అలాగా. జాగ్రత్తగా ఉన్నానా? అన్నయ్య జాగ్రత్తగా ఉండానయ్య. అన్నయ్య జాగ్రత్తగా ఉండన్నయ్య. అమ్మాయి గారు జాగ్రత్తగా ఉండాలి. నువ్వేట్రా నీ ఓవర్ స్టేట్ ఎంతకి? మీకేం తెలుసు సార్? నాకు తెలుసులే. అన్నయ్య అన్నయ్య అమ్మాయి గారు అమ్మాయి గారు నాన్న నువ్వు రా, వచ్చి కూర్చో. అన్నయ్య నువ్వు రా కూర్చో. మీరు కూడా కూర్చోండి. గుండె జబ్బు వచ్చిన వాళ్ళు ఈ జీడిపప్పులు బాదం పప్పు తింటే మంచిదంట. అమ్మాయి గారు ఈ తినండి. మీకు గుండె జబ్బు వచ్చిన వాళ్ళు జీడిపప్పు తింటే మంచిది. అన్నయ్య మీరు తినండి. గుండె జబ్బు వచ్చిన వాళ్ళు జీడిపప్పు తింటే మంచిది. అన్నయ్య నువ్వు తినన్నయ్య. నాన్న నువ్వు తిన్నానా? నాకెందుకురా? ఏమండి వాళ్ళు తిన్నా తినకపోయినా పర్లేదండి, మీరు తినండి. ఇటు ఇవ్వండి. మీరు ఎందుకు రోజు తింటారు కదా, మీరు తినండి. అమ్మాయి గారు మీరు బాగుంటే ఏంట్రా ఎక్సైట్ చేస్తున్నావు? నన్ను కూర్చో నాన్న. అసలుకే రేపే మా పని ఉంది. ఏంటి? ఏమీ లేదులే. పాపం మా అన్నయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో. పాపం మా అన్నయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో. రా 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 దిగు దిగు దిగు. అమ్మాయి గారు అమ్మాయి గారు అరే దరిద్రుడా ఏం చేస్తున్నారా? మీరందరూ నొక్కుతున్నారు కదండి ఆవిడకి. నేను నొక్కుతా అనుకున్నా. కాలు కాలు. నాకు నిద్ర వస్తుందిరా. నా పడుకుందా? మా నాన్న మీద కాలు వేసుకుని ఎన్ని రోజులు అయిందో. అమ్మాయి డింగి చెక్క డింగి చెక్క. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అమ్మాయి గారి ఆరోగ్యం బాగాలేదు. కాస్కో రాజా. కొడతారు. మీకేం తెలుసు ఆవిడ గురించి? ఏం తెలుసా నీకు? మీ చెల్లికి మా చెల్లికి హార్ట్ లో హోల్ ఉంది, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ పోయింది, త్వరలో చచ్చిపోద్ది సార్. ఏం మాట్లాడతావు నువ్వు? నాకు అవన్నీ కాదు, ఇవన్నీ ప్రాబ్లం ఉంది మా అన్నయ్యకి. అదేంటమ్మా ఇందాక మీరే కదా రిపోర్ట్ తీసి చూసి హార్ట్ లో హోల్ అది ఇది వెళ్ళిపోయారు లోపలికి. ఆ ప్రాబ్లం ఉంది నాకు కదరా మా అన్నయ్యకి. నాకు ప్రాబ్లం ఏంట్రా? ఆ రిపోర్ట్ వచ్చి మనకు కదా నాన్నకి. నాన్నకి కదా హార్ట్ లో హోల్ ఉంది, మొత్తం బ్రెయిన్ లో హోల్ ఉంది, మొత్తం డైరెక్ట్ మర్చిపోతున్నాడు. అది ఆ రిపోర్ట్ నాది కాదురా, మరి ఎవరు? పక్కింటి వెంకట్రావుది. తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నా కదా నువ్వు అనుకుని. నేను కాదు, ఈడు ఓవర్ యాక్షన్ చేస్తుంటా. నా కూతురుతో ఏమంటారా నీకు? అమ్మాయి గారు బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి. మీ అందరం బాగుంటావు, నువ్వు ఖాళీ లేకుండా ఉంటావు చాలు. ఓకే ఓకే. ఎక్స్ట్రా జబర్దస్త్. ఫ్రెండ్స్ అంటే మనరా అవునరా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఒకే ఊర్లో పుట్టాం. అదే ఊర్లో ఈ రోజు నువ్వు ఎస్ఐగా పోస్టింగ్, అదే ఊరు నేను డాక్టర్కి వెళ్తున్నాను. చిన్నప్పుడు మనల్ని ఎదవలని చెప్పినారు కదా, ఇప్పుడు చూస్తే మనల్ని నువ్వు పోలీస్ అయ్యావు, నేను డాక్టర్ అయ్యాను. నీ ఫీలింగ్ ఏంటి అంతకి అసలు? 10 నిమిషాలన్నా మనల్ని పట్టుకునే వాళ్ళు గట్ట పని వేసుకునే ఆనందం ఉందిరా. అందుకే ఎస్ఐలుగా అయ్యారా నువ్వు? ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా, అవును. వాల్ జంపులు రన్నింగ్లు ఎన్ని అని చెప్పినని. హై జంప్ ఎలాగెళ్ళేవారు ఎందుకు? చాలా పెద్ద వాళ్ళు ఉందిరా బాబు, వాళ్ళది మామూలు కాదు. ఎన్ని గోడలు తొక్కాడు, ఎన్ని గోడలు తొక్కాడు. అంత పెద్ద గోడ దూకేశారా? గోడ ఉంది కానీ నాకు చిన్న భయం వేసింది. అమ్మ ఎంత పెద్ద గోడ ఎలా దూకుదామని రిక్వెస్ట్ చేశా. సార్ అక్కడ లేడీస్ హాస్టల్ చిన్న బోర్డు ఎట్టండి, మనం ఎగిరేస్తాం అని చెప్పాను అన్న. వాళ్ళు పెట్టలేదు, గోడ కన్నా ఎక్కువ ఎగిరానండి నేను. డింగి చెక్క డింగి చెక్క. మరి రన్నింగ్ కూడా అందరితో పరిగెట్టాలంటే మనకు కష్టం అని చెప్పారా. సారాల దగ్గరికి వెళ్ళా. సార్ వెనకాల అతను పోలీసులు అరే పట్టుకోండి అని అనండి, నేను పరిగెడతా. సరే మరి నువ్వు డాక్టర్ ఎలా అయ్యావరా? కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళాను, కోటేమని ఇచ్చాడు, అయిపోయాను. అది కాదురా, మరి ఎంబీబీఎస్ చదవాలి కదా. చదివేసా. ఎప్పుడు? ఇందా క్యారీవన్ ఖాళీ ఉన్నాను, ఎంబీబీఎస్ అని చదివేసా. ఊరు వెళ్దాం. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. మాయా మన రామారావు వెళ్ళాడు, ఊర్లో 4 అంతస్తుల బిల్డింగ్ అడిగాడు. అంత పెద్ద తాడు ఎక్కడ దొరికింది?
చిన్న తాడు మొక్కుండి మాయా. ఎందుకురా? ఈ పంచికి నా పీకక్కడే ఉంటాను. ఏమైందిరా? టీవీలో చూస్తుంటే బాగుంది కానీ దగ్గర నుంచి ఎలా కట్టమ్మాయా మేడం గారు చెప్పమన్నారు. నాకు డౌట్ ఏంట్రా? ఊర్లో లేకదోళ్ళు చాలా ఉన్నాయి కదా, లేకదోడు అంటే ఏంటి మాయా? ఏం లేదురా, ఇప్పుడు దూడ బా అందనుకో అది మామూలు దూడ. ఓకే అందనుకో అది లేగు దూడ. అని ఊరు నుండి వెళ్ళిపోయారు కదా రాంపేదను సుధీరను. అలాంటి సిటీలో గొప్పలు అయిపోయారు. చెవులో పువ్వెట్టుడు చెప్పుకోమన్నమాట. అందుకే నీకు చెప్పాను. మన ఊరికి వస్తారంట, వచ్చి మన ఊరినంట బాగు చేసేస్తారంట. ఇప్పుడు పాడైపోయినట్టు ఊరంతా. ఊరికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనమే. ఆడవడం చెడునికి వచ్చా అదేమయ్యా దాదా ఎలా చేస్తారు మనం చూద్దాం. నమస్కారం అండి. అలాగే. నమస్తే అండి. అలాగే అలాగే. నమస్కారం పెడితే తిరిగి పెట్టొచ్చు కదా. తిరిగి పెడతాను. మనకి టైం వస్తుంది, నువ్వు సీఏ కదా, ఊర్లో ఏం చేస్తే మూసేద్దామండి. సరే పద మన ప్రొఫెషన్ చూసుకోండి. సార్ ఇది మా హాస్పిటల్, మీరు కొంచెం పక్కెళ్తారా? ఇలాంటి పోలీస్ అంటే ఒకడంట డాక్టర్ అంట. ఈ ఊరిని బాగు చేయడానికి వచ్చారు. హలో గురుగారు, పోలీస్ స్టేషన్ కొంచెం పక్కన ఉండండి. సినిమా థియేటర్ అనుకున్నాం అంటే రియాక్షన్స్ ఒకటి. ఫస్ట్ లో బాగుండేది అని అనేవాడు, ఇప్పుడు అంటున్నాడు. డాక్టర్ గారండి చెప్పమ్మా. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయినట్టుందండి. అవునమ్మా, తలటి వైపు వచ్చింది. ఒకసారి బీపీ చెక్ చేయాలరా దగ్గర. ఏం చేస్తున్నా? పాపం బిడ్డ అడ్డం తిరిగిందట కొంచెం. అవునా? ఒక్క నిమిషం. ఏం చేస్తామయ్యా? లాలీపాప్ ఎక్కడున్నాడమ్మా? తలకి ఎక్కడుంది? ఇక్కడ ఉందండి తలకి. ఆ చెట్టే ఇడికి తిరిగి లాలీపాప్ ఇదిగో లాలీపాప్ పైకి వచ్చాడమ్మా. ఈ మాత్రం దానికి బీపీ చెకప్లు బ్లడ్ చెకప్లు ఎలా? ఎక్కడ చదువుకున్నారా ఎంబీబీఎస్? నువ్వు వెళ్ళమ్మా తల్లి, ఇలాంటి డాక్టర్ల దగ్గర రాకు. అక్కడికి వెళ్ళొస్తారా? వెళ్ళు. సార్ చెప్పండి. మా ఆవిడ 2 రోజుల నుంచి కనిపించలేదు సార్. లాస్ట్ టైం ఎక్కడ చూసావు? తెలీదు. ఆవిడ పేరేంటి? తెలీదు సార్. పెళ్ళం పేరు తెలియపోడంటే? తెలియడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాకుండా పెళ్ళం తప్పిపోయిందని చెప్పని వస్తారా? మీకు చెప్తే ఎవరో ఒకరిని తీసుకొస్తారు కదా సార్, అందుకని మీ దగ్గరకు వచ్చాను సార్. బయటికి వెళ్ళండి మీరు. ఏమయ్యా కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు? కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు? గట్టికిచ్చాను. డాక్టర్ గారు నా వేలు కత్తితో కోసుకుపోయిందండి. కూరగాయలు కట్ చేసినప్పుడు హీట్ ఇంజెక్షన్ చేయాలి దీనికి. ఏంటమేమైంది? కూరగాయలు కోస్తుంటే వేలు త్రిగిపోయింది. పోయింది. ఈటీలు గీటీలు కాదు కానీ ఇదిగో ఈ మొండిగా తీసుకెళ్ళు. కూరగాయలు కాదు, ఏలు కూడా కట్ అవదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, థాంక్యూ. పక్షిలకు ఎలా ఎగిరిపోయిందో. కష్టపడి చదివేశావు, నన్ను అడగచ్చు కదా. ఏంట్రా వీళ్ళిద్దరు గోల? వీళ్ళిద్దరు ఉంటే నీకు కేసు రాదు, నాకు కేసు రాదు. నేను 40 కంప్లీట్ ఇస్తాను, తీసుకెళ్లి సెల్ వేసి. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ అండర్ అరెస్ట్. అలాగే అలాగే. ఏం చెప్తాను మీకు అర్థం కావట్లేదా? ఏం చెప్తున్నావు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట, జైల్లో పెడతా. హాస్పిటల్ మీదకి వచ్చి దాడి చేశారు, నన్ను కొట్టారు, అందుకని మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. లోపల మాయా ఏమైంది అలా నడుస్తున్నా? లోపలికి వెళ్ళినప్పుడు 6 లాఠీలు ఉండేరా, వచ్చేటప్పుడు 4 కనిపించలా. 4 కాదు 3 ఉంటాయి నీ దగ్గర. ఏంటి ఇప్పుడు ఎడుతా వాళ్ళు కొట్టారని? ఎందుకు ఎడుతారా? ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద, ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద. ఎక్స్ట్రా జబర్దస్త్. చిన్న పాప, పెద్ద పాప, ఇవాళకి మన సన్యాసం తీసుకుని ముచ్చటగా 3 ఏళ్ళైంది. నువ్వు అలా అంటుంటే మన దగ్గర లేని ఆ 2 గుర్తొస్తున్నాయి. ఏంటవి? 3 ముచ్చట. పాప, మనం అన్నిటికీ దూరంగా ఉంటే ఇక్కడ సన్యాసం తీసుకుని హ్యాపీగా హిమాలయాల్లో బ్రతుకుతుంటే మళ్ళీ 3 ముచ్చట అంటావేంటి? ఏం గుర్తొస్తాయి నీకు? ఉల్లిపాయ, కారం, మసాలా, స్పెషల్ గా చికెన్ కూడా. చిన్న పాప, నీకేమన్నా మైండ్ పోయిందా? ఉల్లిపాయ తింటే ఒళ్ళు పులకరిస్తుంది, కారం తింటే కాపురం చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు మసాలా తింటే 3 లేక పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఏమైంది? మళ్ళీ విడాకులు తీసుకొని ఎక్కడికే వస్తావు. మనకి శేష జీవితం అంతా మెడిటేషన్ చేసుకోవడం, అందరికి సేవలు చేయడం, సహాయం చేయడం, ఇదే సేవ. అంటే ఒకడికి పిల్లలు పుట్టట్లేదు అంట, నేను వెళ్ళి సాయం చేశానా?
చిన్న పాప ఏం మాట్లాడతావు చిన్న పాప? అసలు మన జీవితంలో ఎలా కారణం అవడానికే మగవాళ్ళు కారణం. అలాంటి మగజాతికి మనం దూరంగా ఉండాలి. అసలు మగజాతి అంతరించిపోవాలి. వాళ్ళు అంతరించిపోతే మనకి పిల్లలు ఎట్లా పుడతారు? ఇప్పుడే చేత అంతరించిపోతే మళ్ళీ పిల్లలకి అంటావు. నేను సన్యాసం తీసుకున్నానే, నా నోట్లో బూతులు రానవద్దు. సరే పద, టైం అయింది. ఎక్కడికి? ఆకులు అలమలు తినడానికి. సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుంది, చూద్దాం పద. ఓరే నాయనో, సుడిగాలి సుధీర్ టీమా? వద్దురా బాబు, వద్దు. ఏ బాగోదు అది. సుడిగాలి సుధీర్ అంటే దేవుడితో సమానమే. ఆవిడ అలాగే అంటారులే, ఆవిడ సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం. ఆవిడ స్కిట్లు అంటే పద. వాకింగ్ స్టైల్ గుర్తుందిగా? స్టేజ్ ఎక్కే ముందు చెప్తారు ఇవన్నీ. ఈ రోజు మనం హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఉర్వాన్ అనే పర్వతం దగ్గర మనం ఉన్నాం. ఉర్వాన్. ఈ ఛానల్లో మీకు ఈ రోజు చాలా వింతలు మేము ఈ రోజు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ పర్వతాలు చూడండి. ఈ పర్వతం క్రీస్తు పూర్వం 1400వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు అలాగే అశోకుడు కలిసి ఈ పర్వతాన్ని నిర్మించారు. సార్ పర్వతం నిర్మించడం ఏంటి సార్? అది ఇప్పుడు చూస్తారు, అడుగుతారు వచ్చి మనం చెప్తారు, చూస్తారు అంతే. చూసుకుంటే ఈ పర్వతం చాలా విశిష్టమైనది. అలాగే మీకు ఇంకో వింత చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అశోకుడు అప్పుడు 2వ దశాబ్దంలో ఈ యొక్క విత్తనం తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. నాటిన తర్వాత నాకు పెరిగింది. మీకు ఒక వింత చెప్తాను. ప్రపంచంలో మీరు ఎక్కడా చూసుంటారు, ఏదైనా ఈ చెట్టుకి ఆకులు ఉన్నాయి. సార్ చెట్టుకి ఆకులు కాదు, మేకలు ఉంటాయి సార్. వస్తారు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు సరే అయిపోయింది. ఒకసారి రికార్డ్ చేసి నాకు చూపించా. రికార్డ్ ఎవరు చేశాడు? రికార్డ్ చేయలేదా? వచ్చి చూస్తారు, అడుగుతారు రికార్డ్ చేసామని. వాళ్ళు అడగాలంటే చూడాలి కదరా. మరి ఫస్ట్ నుంచి రికార్డ్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి సార్. ఇది నైట్ ఇక్కడ స్టే చేద్దాం సార్, రేపు మార్నింగ్ చూసుకుందాం సార్. సరే ఆ మందు తీసుకురా. అబ్బా ఏ అసలు చూడరా, ఈ వెదర్, ఈ క్లైమేట్, ఈ వాసన చూడు. సార్ మీరు సూపర్ సార్. మీకు వాసన కూడా కనిపిస్తుంది కదా. మందు ఉంది, స్టఫ్ ఉంది, ఒక్కటి మిస్ అయిపోయిందిరా. చూడా సార్, అర్థం సార్. ఇప్పుడు మీకు మంచి ఫిగర్ ఒకటి ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి చూడు. మనకేంట్రా బాబు? ఒకసారి మీతో మాడచ్చా? మేము మగవాళ్ళతో మాట్లాడం. అటెలు సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంట్రా? వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడరా, వెళ్ళి మాట్లాడండి. అంటే నేను చెక్కనా? నేను చెక్కగలరా? నేను సరే సార్, మీరైతే టాలెంట్ చూపిస్తారు కదా సార్, ప్లీజ్ ఒకసారి అలా చెప్పు, ఒప్పుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. లోలా ఏంట్రా? లోలా అంటే లోపల రమ్మన్నారు సార్. అవునా? ఎవరు మీరు అసలు? మేము నేషనల్ ఆటోగ్రాఫ్ నుంచి వచ్చాం. ఇంతకీ మీరెవరు? మేము సన్యాసులు. అవునా? ఏం చేస్తుంటారు? ఇండియా రాకెట్ లాంచ్ చేస్తే బయట చూస్తూ ఉంటాం. అదేంటిది? మరి లేకపోతే సన్యాసులు అంటే ఏంటంటే మగం ప్రొఫెషన్ ఉంటుందా? సారీ. కూర్చో, మనతో మాట్లాడాలండి. ఎంతకీ మీ జీవితం ఎందుకు నాశనం అయిపోయిందండి? మా జీవితం నాశనం అవ్వడం చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అది. అయ్యో ఎంత పెద్ద పని. ఇది పెద్ద స్టోరీలో ఉంది. కెమెరా తెస్తాను. ఇప్పుడు చెప్పండి, మీ జీవ చరిత్ర అంటే అసలు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? 1000 రూపీస్. 1000 చాలా చీప్ రా. రెండు నేను చేస్తా. 1000 నేను ఖర్చు చెప్పడానికి అడిగా. 1000 రూపీస్ మరీ చీప్ అనుకున్నామండి. కాదు 1000 రూపీస్. అది 2013 కదా. అది 2013. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో నాకు అందమైన సుధీర్ పరిచయం అయ్యాడు. కరెక్ట్ చెప్పండి, సుధీరా అందగాడా? నేను కాలేజీకి వెళ్తున్న టైంలోని సుధీర్ పరిచయం అయ్యాడు. నాకు ఐ లవ్ యూ చెప్పాడు. పార్కులకు తిప్పాడు, సినిమాలకు తిప్పాడు, రెస్టారెంట్లకు తిప్పాడు. తిప్పి నన్ను పిప్పి చేసి వదిలిపెట్టాడు. ఇలాగే పిప్పి చేసాడు, ఇలాగే. అది 2014 మార్చి అనుకుంటా, అంటే 3వ నెల.
అప్పటికి నాకు 3 నెలలే. వెంటనే మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను తల్లిని కాబోతున్నా అని చెప్పా. నీ తల్లి అని చెప్పి నన్ను కాలుతో తన్ని బయటికి తరిమేసింది. అయ్యో. సుధీర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాను, కనికరించలేదు. అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే సుధీర్ రష్మి అని కథలు పడ్డాడు, రష్మి ఇద్దరు ఒకటయ్యారు అని చెప్పని. ఒకటయ్యారు అని చెప్పనంటే ఒకే ప్రోగ్రాం చేస్తున్నారు అని. ఆ తర్వాత ప్రపంచం మొత్తం నన్ను వేలు పెట్టి చూపించింది. ఏ వేలండి? చూపుడు వేలు. అది ఓకే, అంతవరకు అయిపోయింది. తర్వాత 1000 రూపీస్ ప్లీజ్. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ పరిచయం అయ్యాడు. అతను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పని అన్నాడు. నా కంట్లో నలుసు పడితే తట్టులేడు కాదు. అలాంటిది ఒకసారి నా కడుపులో నలుసు పడింది అని చెప్పా. అంతే. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఆ తర్వాత తెలిసింది అతను పెద్ద మెషినిస్ట్ అని. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? ఇంకో 1000 రూపీస్ ఇవ్వాలి. 1000 చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలిసి. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది. చెప్పండి. ఆ తర్వాత గెటప్ సీన్ పరిచయం అయ్యాడు. గుండెల్లో గుడి కట్టానని చెప్పాడు. చిన్న పాపలా చూసుకుంటా అన్నాడు. చిన్న పాపకు నన్ను తల్లించేశాడు. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడ నేను కలవలేను అన్నాడు. నేను అందరినీ నమ్మేస్తాను, అలాగే అతను కూడా నమ్మా. ఆ తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ కలిపి పెద్ద మెషినిస్టులు అని. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఏంటి? రాంప్రసాద్ శ్రీరాంత్ మిషనిస్టులు అయ్యారంటే దానికి ఏకైక కారణం ఆ సుధీర్ గారి వల్లేనండి. నెక్స్ట్ సీన్ కావాలంటే ఇంకో 1000 రూపాయలు అయింది. ఈ తర్వాత సెక్సీస్ అన్ని పరిచయం అయ్యాడండి. సెక్సీస్ అన్ని? ఎస్. అతనితో 3 నెలలు ఉన్నానండి. ఆ తర్వాత నేను వదిలేసిన అతన్ని. ఎందుకని? ఏదైనా చేస్తాననుకుంటే ఏమీ చేయట్లేదండి. ఆ తర్వాత అర్థమైందండి తను ఏమీ చేయడు అనుకున్నా, అది కాదు, ఏమీ చేయలేడు పాపం. ఇది నా స్టోరీ. మేడం, పెద్ద పాప మీ స్టోరీ ఏం చెప్తారా? నేను కూడా ఒక అబ్బాయి. ఒక్క నిమిషం, మీ స్టోరీ చెప్పండి. మీరే 1000 రూపాయలు మాకు. ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళి మీ పని కానీ. అంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఈరోజు ఒకరోజు మీ దాంట్లో షెల్టర్ ఇస్తారా మాకు? ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఉన్నారు, మేమిద్దరు ఉన్నాం. అయితే మీరు ఓకే అంటే ఏంటి? ఓకే అంటే ఒక్కరోజు చెప్పండి మీరేం ప్లీజ్. ఏంటి? ఓకే అనొచ్చు కదనే. చిన్న పాప ఏంటి ఎలా తయారయ్యావు నువ్వు? అందుకే వద్దు, ఎక్కువ దాన్ని కలిసి అందరం భోంచేద్దాం. భోజనమా? మీరేమనుకున్నారు? అది భోజనం అనుకుందిలే. మీరు రండి. పెద్దబాబు గారు లెగ్ పీస్ కావాలండి. మటన్ బిర్యానీ కూడా ఉంది కదా. పెద్ద పాప చూడండి, మటన్ ఇవన్నీ కాదు కానీ మ్యాన్ షోస్ ఉంది, వేస్తారా? నీతో ఉంటాడు. నీళ్ళు కూడా తాగండి మధ్య మధ్యలో. ఏంటి తేడాగా ఉంది? ఇది మందు అండి. ఇది భలే ఉంటుంది కదా మందు అసలు తాగితే. ఇంకా వాళ్ళు అక్కడ సెట్ అయ్యాడుగా, నువ్వు నాతో సెట్ కావచ్చుగా. ఆగు, 2 పెగ్గులు వేస్తే నాకు నువ్వు ఐసర్లా కనిపిస్తావు. ఇంకా మమ్మత్ కింద రాయిపోయి. ఆగు, ఐశ్వర్ రైట్ లోకి వచ్చిందా? నువ్వు సల్మాన్ ఖాన్ కనబడాలంటే నాకు కూడా పెగ్గాయి. సూపర్ సర్ని, సూపర్. ప్రసాద్, మన సిటీ ఎలాగైనా సుధీర్ గారు పబ్బో తీసుకెళ్తాడు కదా మనకి. సుధీర్ తెలుసా? తిరిగిపోవడం ఏంటి? సాటర్డే సండే ఆడుతూ తిరుగుతాం. మీకు మెడిటేషన్ వచ్చండి? ఏం చేస్తారు? నేను నేర్పిస్తానని చెప్తా. సుధీర్ కి ఫోన్ చేయండి. సుధీర్ గా? సుధీర్, ఎక్కడ నీ ఎక్స్ కనిపించిందిరా? వస్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, అక్కడ వస్తున్నాడంట. రండి చూపిస్తాను. ఇక్కడ వెయిట్ చేద్దాం. ఆ కొండ మీద వెయిట్ చేస్తూ వస్తాడు. రండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా దేహాన్ని ప్రేమిస్తున్నావా? అబ్వియస్లీ మీ మనసునే ప్రేమిస్తాం. నా దేహాన్ని ప్రేమించేటే ఇదంతా మట్టే. పుట్టేటప్పుడు మట్టిలో పుట్టాం, పోయేటప్పుడు మట్టిలోనే కలిసిపోతాం. ఒకసారి వెనక్కి వస్తారా? దేనికి? మట్టి పిసుకుందాం.
ఆడుకున్నాను. ఏమైందండి? నన్ను ఏం చేయొద్దండి. ఏమైందా? ఏం చేశారా? అదెందుకు ఏడుస్తుందా? ఏ నన్ను చేయాల్సిందని చేసి అది ఏడుతుందంటే చేయాల్సినంత మీరు చేసి మా ఏడుస్తారండి మీరు. నన్ను ఏం చేయొద్దు. ఎక్స్ట్రా జబర్దస్త్. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ముంబైలోని మునగాడే. నానా ఇంట్లో ఎవరు లేరు, ఇదే మంచి టైము, మొత్తం వేసేద్దాం. ఇదిగో సంతలే సంతలే రిమోటా? టీవీ లేక రిమోట్ ఏం చేసుకుంటానా? ఏసీకి పనిచేస్తుంది, ఏసీకి పనిచేస్తుంది. టీవీ రిమోట్ ఏసీకి పనిచేస్తుందా? రిపేర్ చేసి చేయించుకొచ్చారా? సోఫా ఎక్కట్లేదు కవర్లోకి, సోఫా ఎక్కట్లేదు కవర్లోకి. అంత చిన్న సంచి సోఫా ఎలా పడుతుందా? ముందు బీరో సంగతి చూడలేదు. ఈ సోఫా పట్ల బీరో పడుతుందంట. డబ్బులు డబ్బులు నన్ను చూడు పో. ఏం చేస్తున్నావా? ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్ చూపిస్తున్నావా? నువ్వు సూపర్ నానా. ఐస్ క్యూబ్ తో ఏం చేస్తావు? సాయంత్రం మందులో ఐస్ క్యూబ్ లో ఉంటుందిరా. నేను తీస్తానులే, నువ్వు బీరో సద్దు. ఏమేనా? అరే కొడక, మనం ఎవరింట్లోకి దొంగతనం వచ్చాను తెలుసా? ఎవరింటికి నానా? మన ఇంటికి వచ్చాను. మన ఇంటికి వచ్చాను. చెప్పాలి దరిద్రం, మన ఇంటికి దొంగతనం చేస్తాం. ఎలా గుర్తుపడాలి మన ఇల్లుని? గుమ్మం దగ్గర చెప్పులు ఉంటాగా, చెప్పులు గుర్తుపట్టాలి. ఆ వచ్చి నువ్వే చెప్పుకోవచ్చు చెప్పులు. చెప్పులు పోతే పోనీ, బీరు ఆ సోఫా చూసి గుర్తుపట్టాలి. మన సొంత సామాన్లు గుర్తుపట్టాంగి, సొంత సామాన్లు గుర్తుపట్టాంగి ఇవి. చేస్తే ఒక్క దొంగతనం చేయాలి, లైఫ్ సెట్ అయిపోయి దొంగతనం చేయకూడదు అసలు. ఎలా సెట్ అయిపోతానంటే మా క్రికెట్ అలాగే సెట్ అయ్యాడు. లాస్ట్ వీక్ స్టేట్ బ్యాంక్ లో 1 లక్ష రూపాయలు లేపేశాడు. ₹1,00,000 సెట్ అయిపోతుంది లైఫ్. పోలీసు దొరికిపోయి లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా జైల్లో. ఎందుకు మన చెల్లేది? అమ్మాయి అన్నా అమ్మా పక్కింటికి దొంగతనానికి వెళ్ళాను. ఏం దొరకలేదు కాదు, నీకెలా తెలుసు? ఆ ఇల్లు కలిసి 2 రోజులు అయింది. హలో, సంబంధం అండి. కట్నం కూడా వద్దండి. మహానుభావులండి మీరు. ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి. అది గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబులేనండి మావి. వస్తారు ఇప్పుడు? మంచిదండి. గవర్నమెంట్ జాబులు ఉండాలంటారా? మనకెక్కడ ఉన్నాయి మరి? ఇదోటి మేనేజ్ చేయాలి మనం. ఎందుకనే దొంగతనాలు మానేస్తే బెస్ట్ కదన్న మనకి. మానేడు అంటారా? మా తాతల ముత్తాతల కానీ వస్తుంది ఆచారం. తాత కూడా దొంగే. మా తాత దొంగ, మా నాన్న దొంగ, నేను దొంగ, నా కొడుకు దొంగ, నా కొడుకు దొంగ. ఇంతకు మీ తాతలుగా దొంగయ్యాడు? 10 మంది కలిసి అలా పరిగెడుతున్నారు మా తాతతో పాటు. దాంట్లో తాత ఫస్ట్ వచ్చాడు. సూపర్. ఇలా క్లాప్స్ మాత్రం కొట్టలేదు. అప్పుడు అందరూ తాతను పట్టుకుని సమాజం దొంగ 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 అందరా. ఎందుకు? తాత చేతిలో బంగారం చేయనుందిరా. మరి మీ నాన్న దొంగయ్యాడు? ఈసారి తాత ముందు పరిగెట్టాడు కదా, ఇప్పుడు నాన్న వెనకాల పరిగెట్టారు 10 మంది వెనకాల. ఎందుకు? చేతిలో గన్నుంది, చేతిలో గన్నుంది. మరి నువ్వేం దొంగయ్యో? ఇద్దరు పరిగెట్టారు కదా, మనం ఏం చేయకూడదని చెప్పి చైన్ తెంపి పక్కన నుంచున్నాను రా. ఏం మేనేజ్ చేద్దాం, ఇంటికాడ వస్తున్నాడు కదా. ఏముంది, నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ప్రొఫెషన్ చేంజ్. ప్రొఫెషన్ చేంజ్. హలో, వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు. తెలిసి అడ్రస్ వచ్చింది. అవునా అనమాట. నేను సాఫ్ట్వేర్ అని చెప్పారుగా. ఏ లేదు, ఉద్యోగం సద్యోగం లేదంటే ఎవడో పెళ్లి అవ్వట్లేదు. అది వాళ్ళకి ఏం డౌట్ అవ్వకుండా మేనేజ్ చేస్తాను. పెళ్లికి బట్టి కంపల్సరీ మీరు రావాలండి. ఓకే, ఉంటాను సార్. ఇదే అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. yes. సారీ, హాస్పిటల్. ఇది హాస్పిటల్ కదా, ఇల్లే. మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. సాఫ్ట్వేర్. మీరు మా చెల్లిని చూడడానికి వచ్చిన కదా బయట మీ చెల్లె? ఎస్. ఓ, మీరు మీరు డాక్టరా? నమ్మాలని వేసుకొచ్చా. ఐఎమ్ సాఫ్ట్వేర్. యువర్ సాఫ్ట్వేర్? ఎస్, బీటెక్. ఏంటిది, ఏం రాయలా? మీకేం లేక అందుకే రాయలే. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారు. మీ డాడీ? డాడీ
ఎక్కడైతే ఉంటుందో అరాచకాలు ఎక్కడైతే జరుగుతాయో సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మెమిక్రీ ఆర్టిస్ట్ అండి, మెమిక్రీ ఆర్టిస్ట్ అండి. డాడీ డీసీపీ అదేంటి మరి ఎస్ అడ్రస్ లో ఉన్నారు? అదే డీసీపీ అంటే నా పేరు దుర్గా శివప్రసాద్. దుర్గా శివప్రసాద్ ఎస్ కదండి, సి ఎక్కడ? దుర్గా చంద్ర శివప్రసాద్. ఎస్ సైలెన్స్, ఎస్ సైలెన్స్. ఓకే ఓకే. మీరు నిజంగా పోలీసేనా? నిజమే నిజమే. మీరు నిజంగా ఏం మారుతున్నావు నువ్వు? ఒక నిమిషం అండి. అదేంటి కొత్త తెలుసుకో, నాకే పని చేస్తుంది. మీరు మా చెల్లెని చూడాలి కదా, మా చెల్లెని చూస్తే మీరు షాక్ అయిపోతారు. చెల్లెమ్మా ఇదేనండి. ఏం చేస్తుంటారండి మీరు? యోగా టీచర్. యోగా? ఐ లవ్ యోగా. మీరే చెప్పలేదు ఇంతకి. నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్? యా. డేటాబేస్ అంటే తెలుసా మీకు? తెలుసండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటుంది, డేటాలో బేస్ ఉంటుంది అంతే. ఈ ఇడియట్ ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఈ అక్రమాలు అరాచకాలు చాలు, ఇంకా సత్ప్రభుత్వంతో ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోవాలంటే వచ్చా? ఇంకేం చేస్తున్నావు? నేను ఎలా కాదురా, ఎలా కాదు సార్, ఎలా కాదు సార్, సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. ఏంటి ఎంత పేషెంట్ లేకపోతే మాత్రం చంపేస్తావా? మీరు ఎలా వచ్చేయండి. అదేంటి ఆయన తీసుకెళ్ళాడు? రామ్ ప్రసాద్ ఏం చేస్తున్నావు? నీ ప్రతి వాళ్ళు తీసుకురావడం, వాడు బతికించడం. ఏంటి మీరు చంపేస్తే వాడు బతికిచ్చేస్తాడా? సార్ బుల్లెట్ ఎడిపోయింది కదా సార్, బతికేస్తాడా? ఏం చేయాలి? మంచి డాక్టర్, వాడు దేశంలో నెంబర్ 1. వాడు నా కొడుకు పట్టు అదృష్టం నిజంగా చెప్పలేకపోతున్నారు. రెడీ, ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ సార్? ఇలా అయితే ఎలా రా? సెంట్రల్ జైలు అంతా ఖాళీగా ఉంటుంది. చేయడు పెట్టుకున్నా బ్లీడింగ్ అవుద్ది. బుల్లెట్ అనవసరం వేస్ట్ చేశారు, జాగ్రత్త దాచుకోండి. బుల్లెట్ తీస్తే బ్రతికిపోయాడా? అవును సార్. బుల్లెట్ ఇందులో చేయాలిందా? లోపలికి వెళ్ళి 3 రౌండ్ వేసింది సార్. 3 రౌండ్ వేసి ఇక్కడ అయిపోయింది సార్. ఇక్కడ అయిపోయిందా? మరి ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఆపరేషన్ చేయాలి, ఎక్కడ ఎందుకు వచ్చింది? ఇలా కొడితే బయటకు వచ్చింది సార్, ఇలా కొడితే బయటకు వచ్చింది సార్. నేను బతుకులను కల్లో కూడా అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం పక్కన ఉంటే ఒకసారి మీ చెల్లితో మాట్లాడాలి. యూ కెన్ ప్రొసీడ్. మీరు నిజంగా యోగా టీచరేనా? అవునండి. ఒకసారి శవాసనం వేసి చూపిస్తారా? అదేంటి శవాసనం అంటే పడుకుంటారు? శవాసనం వేసే ముందు ఇలా కూర్చోవాలి, కూర్చోని తర్వాత శవాసనం వేయాలి. ఇది శవాసనమా? నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. మీ ఫ్యామిలీ అంతా డిఫరెంట్ కూడా వేస్తుంది. మీరు నిజంగా పోలీసే? హలో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కంగ్రాట్స్ రా. ఏ మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చిందా? నాకు కమిషనర్ గా ప్రమోషన్ వచ్చింది. కమిషనర్ గా ప్రమోషన్? కంగ్రాట్స్ అండి. ఎస్, చార్జ్ తీసుకుని అంటే బెస్ట్ ఎస్ఐగా అవార్డు తీసుకుని శ్రీనివాస్ అంటే కానిస్టేబుల్ అంటే నిరూపించుకోవాలి నేను. మీకు శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, శాలరీ టైం కి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ అంటే ₹1,00,000 ఇచ్చేస్తారు. ఎందుకు మీ జాబ్ ఏంటని? అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్. అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా. అవును. ఫోన్ చేసి అందరం లేపాలి అక్కడ. మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. ఏమైంది? మా ఇంట్లో దొంగలు పట్టారు సార్. నాకేం సంబంధం లేదు. నాకు ఏం సంబంధం లేదు. వాడికి ఏం సంబంధం లేదు. పోలీసు నేను కదా, వాడు డాక్టర్ కదా, నేను కదా టేకప్ చేయాల్సింది. ఎస్, ఎవరాడు? సత్యన్ గ్రూపా, రాంబాబు గ్రూపా, యువరాజ్ గారి గ్రూపా, ఎవరి గ్రూపు? అవన్నీ తెలిస్తే నేను ఎందుకు వస్తాను సార్? ఇందాక పేషెంట్ గా వచ్చింది మీరే కదా, ఇందాక బుల్లెట్ కాల్చేశారు. ఇందాక నేను ఏ డ్రెస్ వేసుకున్నాను? బ్లాక్. ఇప్పుడు ఏం వేసుకున్నాను? వైట్. అది నేను కాదు కదా ఇప్పుడు. నువ్వు ఇప్పుడు వరకు ప్రపంచంలో మొత్తం 7 ఉంటారు, మనుషులు పోలు మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు నువ్వు 2 చూసావు. ఇంకా చూడవలసింది 6 ఉన్నారు. 6 ఎప్పుడు చూస్తావు, ఎలా చూస్తావు, ఏ సందర్భంలో చూస్తావు అనేది ఆ దేవుడికే తెలుసు. డాక్టర్ గారు, ఇప్పుడే వైట్ షర్ట్ వేసుకున్నారు మీరు. ఎంత ప్రపంచం ఎంతమంది చూసారు? ఇద్దరు చూసి. మూడోవాడు. పొట్ట టైట్ అయిపోతుంది సార్. బెల్ట్ లూజ్ చేసుకుంటే సరిపోతా. ఇంకా నిద్ర రావట్లేదండి. ఓకే, ఈ 3 టాబ్లెట్లు వాడు. ఇది నిద్ర పట్టడానికి, ఓకే. ఇది నిద్ర లేవడానికి, ఓకే. ఇది 2 పనిచేయడానికి.
కర్మ నాకెందుకో చాలా తేడాగా ఉందండి. అన్ని బాగా మేనేజ్ చేస్తానండి. మేనేజ్ చేయడం ఏంటి? మేనేజ్ చేయాలంటే బావగారు మమ్మల్ని క్షమించండి, ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నాం. యాక్చువల్ గా నేను డాక్టర్ కాదు, మా డాడీ కమిషనర్ కాదు, అది యోగా టీచర్ కాదు. మరి ఎందుకు ఎంత బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు దాకా? అంటే ఫోన్ చేసిగానే మొత్తం ముగ్గురికి జాబులు ఉండాలని చెప్పారండి. అందుకని మాకేం జాబులు మేము దొంగతనాలు చేసుకునేవాళ్ళం. దొంగతనాలు చేసుకున్నాం? అవునండి. అంటే ఒక సాఫ్ట్వేర్ కి దొంగదాన్ని ఇచ్చి పంటకడం అనుకున్నారు మీరు? సాఫ్ట్వేర్ అంటే మీ ఐడి ప్రూఫ్ చూపించండి సార్. పోనీ ఐడి ప్రూఫ్ కష్టం సార్. స్టిక్స్ ఎక్కడ ఉన్నారా? స్టిక్స్ ఎందుకు సార్? ఈ దొంగదాన్ని అంటగడతా అన్నాను. అది కాదు సార్, అంత చీప్ అనిపిస్తున్నారా? అరే అలా కాదు సార్, సాఫ్ట్వేర్ అండి, నెలకు 1 lakh కొడితే సింపతి కొట్టేస్తున్నాడు. బ్యాట్ నేమంతా మనకు వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు విషయం? యూట్యూబ్ లో చెప్పారు చాలా మంది. అది దీని కూడా ఖాళీగా ఉంది. నన్ను ఎందుకు కొడతావా? అదిగా సార్, సాఫ్ట్వేర్ పట్టుకుని కొడతారండి సార్, కేసు అయితే